గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం హాట్గా జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఆందోళనలతో మొదలైన సభ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ముగిసింది. జీహెచ్ఎంసీలోని ఒక్కో డివిజన్ అభివృద్ధికి 2 కోట్లు కేటాయిస్తూ మేయర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలపాలని ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించింది సభ. ఇక మొత్తం 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై చర్చించారు కౌన్సిలర్లు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం హాట్గా జరిగింది. ఉదయం 10:30కు సభ ప్రారంభమైంది. ముందుగా ప్రజాకవి అందశ్రీ, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎంఐఎం కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం తెలిపింది సభ. అన్ని పార్టీల నుంచి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. ప్రకృతి కవి జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీత రచయిత శ్రీ అందశ్రీ గారికి, వీరందరికీ అకాల మరణం మనందరికీ తీరని లోటు. వీరి సేవలను ఎప్పటికీ నగర ప్రజలు, జీహెచ్ఎంసీ గుర్తుంచుకుంటుంది. అందుకని మనం 2 నిమిషాలు మౌనం పాటించాలని ప్రజలు మిమ్మల్ని కోరుతున్నాను. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీ పారిశ్రామిక భూముల బదలాయింపుపై బీఆర్ఎస్ సభ్యులు చర్చ జరపాలని పట్టుబట్టారు. అయితే ఈ సబ్జెక్టుపై చర్చ అసెంబ్లీలో చేస్తారని, ఇక్కడ అవసరం లేదన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. దీంతో సభలో గందరగోళం జరగడంతో సభను వాయిదా వేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. నేను రూల్ ఉంది, ఎవరైతే చైర్ ని ఇట్లా మిస్బిహేవ్ చేసి పోడియం దగ్గరకు మళ్లీ ప్రారంభమైన సభ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల అభివృద్ధికి 300 కోట్లు కేటాయిస్తూ మేయర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ కౌన్సిల్ ముందు ఉంచారు మేయర్. వాటి సాధ్య అసాధ్యాలపై స్టడీ చేయాలని కౌన్సిల్లో తీర్మానించారు. అన్ని పార్టీలతో చర్చించకుండా జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను కలపాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారని ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సభలో ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు ఎంఐఎం కార్పొరేటర్లు. సభలో కొందరు కార్పొరేటర్లు అగౌరవంగా మాట్లాడారంటూ అసహనం వ్యక్తం చేశారు మేయర్ విజయలక్ష్మి. మేయర్ పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలో తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరు తనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ సభ్యులు స్పీకర్ పట్ల వ్యవహరించినట్టు కౌన్సిల్లో కార్పొరేటర్లు మేయర్తో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు మేయర్. నగరంలోని పారిశుద్ధ్యంపై చర్చించారు కార్పొరేటర్లు. తమ ప్రాంతాల్లో కార్మికుల కొరత ఉందని, ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతోందని వెంటనే క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వీపింగ్ యంత్రాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. ప్రతి డివిజన్ కు 2 కోట్లు కేటాయించడంపై కాంగ్రెస్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. With a view to develop civic infrastructure in all 150 wards, it is proposed to allocate rupees 2 crore budget to each corporator division in GHMC. వందే మాతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించే సమయంలో కొంతమంది కార్పొరేటర్లు కూర్చొని ఉండటాన్ని తప్పుబట్టారు బీజేపీ కార్పొరేటర్లు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కార్పొరేటర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. కౌన్సిల్ సమావేశానికి నగరానికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి సమావేశం కావడంతో మధ్యాహ్నం ఫోటో సెషన్ నిర్వహించారు.